నమస్తే రైతులందరికీ. అయితే ఈ వీడియోలో అయితే మనము పత్తి పంటలో మొదటి 30 రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ప్రధానంగా వర్షాలు అయితే చాలా బాగా పడుతూ ఉన్నాయి మన తెలంగాణలో కావచ్చు. మన తెలంగాణ ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్ కావచ్చు, నిజామాబాదు, కామారెడ్డి, రామేపేట సైడ్ కూడా మంచి వర్షాలు అయితే పడ్డాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నల్గొండ సైడ్ కూడా ఇప్పుడైతే మంచి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఖమ్మం, వరంగల్ సైడ్ కూడా కొద్ది వరకు వర్షాలు అయితే స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తనాలు పెడతా ఉన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ పత్తి విత్తనాలు అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి పెట్టి కూడా మనకు వారం 10 రోజులు అయితే కొన్ని పత్తి చేనులు అయితే అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ మొదటి 30 రోజుల్లో మనం ఎలాంటి పనులు చేసుకుంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టార్టింగ్ స్టేజే మన యొక్క దిగుబడి అనేది డిసైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ మొదటి 30 రోజుల్లో మనం ఏం చేసుకుంటే బాగుంటుందని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా మన ఛానల్ని మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, హైప్ అయితే ఇవ్వగలరు. పత్తి విత్తనాలు పెట్టిన 4 నుంచి 5 రోజులకు మనకు మొలకలు అనేవి మంచిగా కనబడతాయి. 3 రోజులకే కొద్దిగా కనబడతా ఉంటాయి. 4 రోజులకు మంచిగా, 5 రోజులు ఇంకా మంచి సాళ్ళు అయితే కనబడతా ఉంటాయి. అట్లా మంచిగా సాళ్ళు కనబడిన తర్వాత మొదటి గుంటుక కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే అంతర కృషి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో అనేది మనకు చిన్న కలుపు అనేది వస్తూ ఉంటుంది. దీనికి మనం సాళ్ళ పద్ధతి పెడితే మనకు సాళ్ళ మధ్యలో కలుపు నివారించుకోవడానికి గుంటుక కొట్టుకోవాలి. అట్లా గుంటుక కొట్టుకున్న తర్వాత ఇప్పుడు గుంటుక ఎప్పుడు కొట్టుకోవాలంటే పత్తి పెట్టిన మనకు సాధారణంగా 10 రోజుల లోపు మీరైతే 8 నుంచి 10 రోజులప్పుడు ఈ గుంటుకు అయితే కొట్టుకోవచ్చు. మంచిగా లైన్లు కనబడినప్పుడు కొట్టుకోవచ్చు. అట్లా గుంటు కొట్టుకున్న తర్వాత లైన్లు ఇంకా మంచిగా క్లియర్గా కనబడతాయి. కాబట్టి మిస్సింగ్స్, తప్పుళ్ళు లేదా చుక్కలు అంటారు. సో ఈ మిస్సింగ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 10 రోజుల లోపే పెట్టుకోవాలి. ఆ తర్వాత పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫస్ట్ పెట్టిన దానికి తర్వాత పెట్టిన దానికి డిఫరెన్స్ ఎక్కువైపోయి మనకు అక్కడ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మీకు మిస్సింగ్స్ పోయినాయో ఖచ్చితంగా 10 రోజుల లోపే మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక 10 రోజుల తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా కలుపు ఏదైతే మనం సాళ్ళ మధ్యలో అయితే గుంటుకు సాయంతో కలుపు నివారణ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు మొక్కల దగ్గర ఏదైతే కలుపు ఉంటుందో దాన్ని కలుపు మందుతోనైతే మీరైతే నివారణ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక కలుపు మందు ఎలాంటిది కొట్టుకోవాలని మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడు కొట్టుకోవాలని మనం చూసుకున్నట్లయితే మీకు పత్తి పెట్టిన 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో మీరైతే కలుపు నివారణ అయితే చేసుకోవచ్చు. సో 15 రోజులకు చేసుకుంటే అయితే బాగుంటుంది. సో ఎలాంటి కలుపు మందులు కొట్టాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. 2 రకాల టెక్నిక్స్ అంటే ప్రధానంగా మనము కుజలోఫాఫ్ ఇథైల్, ఆ తర్వాత మనకు పైరోథోబ్యాక్ సోడియం. ఈ 2 టెక్నికల్లు ఏ కంపెనీలో ఉన్నా కూడా తీసుకోండి. ప్రత్యేకంగా ఇదే కంపెనీ అని చెప్పేసి ఏం లేదు, ఏ కంపెనీలైనా మీరు చూసుకోవచ్చు. సాధారణంగా ఈ 2 టెక్నికల్ అంటే మనకు ఈ హిట్విడ్ మ్యాక్స్ కావచ్చు, డోజో మ్యాక్స్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలు అయితే ఉన్నాయి. సో హిట్విడ్ మ్యాక్స్ చూసుకున్నట్లయితే కొంచెము ఈ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న మొలుకున్నప్పుడు మీరు కొట్టుకుంటే బాగా పనిచేస్తుంది. కలుపు అనేది కొద్దిగా ఒక 4-5 ఆకులుగిన ఉంటే మనకు చనిపోతుంది. ఇంకా పెద్దగా అయితే మాత్రం ఈ హిట్విడ్ మ్యాక్స్ అయితే వాడకూడదు. ఎజిలు హిట్విడ్ అయితే మీరైతే వాడుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మీ యొక్క కలుపు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే ఎజిలు హిట్విడ్ వాడుకోవచ్చు అనమాట. సో ఈ వీటి యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎజిల్ హిట్విడ్ డోస్ కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 250 ml ఎజిలు, హిట్విడ్ వచ్చేసి 250 ml మీరైతే ఎకరానికి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక హిట్విడ్ మ్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే హిట్విడ్ మ్యాక్స్ అయితే ఒకటే కొట్టాల్సి ఉంటుంది. ఇందులోనే 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. కాబట్టి హిట్విడ్ మ్యాక్స్ వచ్చి 450 ml ఒక ఎకరానికి అయితే మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు కొట్టేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కలుపు అనేది 2 నుంచి 4 ఆకుల మధ్యలో ఉంటేనే మంచిగా చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ కలుపు మందులు కొట్టేటప్పుడు పత్తి పెట్టిన 15 నుంచి 20 రోజుల లోపే కొట్టుకోవాలి. 20 రోజుల తర్వాత కొడితే మీకు కలుపు అనేది చావడానికి ఆస్కారం అయితే ఉండదు. ఇది ఒకటైతే మీరైతే గమనించుకోండి. ఇంకోటి ఏంటంటే వీటి యొక్క రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సాధారణంగా మనం ఇప్పుడు హిట్విడ్ మ్యాక్స్ కింద కొట్టాలంటే ఖచ్చితంగా లీటర్ రేటు 3,000 నుంచి 3,500 మధ్యలో అయితే ఉంటుంది. సో అదే రేట్లో మీకు కనుక కూలీతో అదే రేట్లో కనుక మీరు అయితే అంటే మనుషులతో కలుపు తీసుకోగలిగితే ఖచ్చితంగా మనుషులతో తీయించుకోండి. ఎందుకంటే మనుషులతో తీయించుకున్నది బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ కలుపు మందులతోని ఏమవుతుందంటే మీ యొక్క పత్తి పంట గ్రోత్ అనేది కొద్ది వరకు ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించండి. ఒకవేళ మీరు అదే రేట్లా కనుక మీరు మనుషులతో తీయించగలిగితే మనుషులతో తీయించుకోండి, బెస్ట్ నేనైతే చెప్పగలుగుతా. ఖచ్చితంగా గ్రోత్ అయితే ఆగుతుంది. గ్రోత్ ఆగిన తర్వాత ఎలాంటి మందులు కొట్టుకోవాలో కూడా నేనైతే మీకు
ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోస్ కంటిన్యూ చూస్తూ ఉంటే మీకైతే అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ కలుపు మందు కొట్టిన ఇప్పుడు సాధారణంగా ఈ కలుపు మందులు కొట్టిన తర్వాత మీకు వారం రోజుల దాకా మీకు కలుపు అనేది మంచిగా చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఆ కలుపు మందు చనిపోయిన తర్వాత మాత్రం మీరైతే అడుగు మందు అయితే ఉంటుంది. ఇక సాధారణంగా 15 రోజులప్పుడు మీరు కలుపు మందులు కొట్టారనుకోండి, 22, 24, 25 రోజులప్పుడు అయితే మీరైతే ఒక అడుగు మందు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఇక అడుగు మందులో మీరు ఏం వేయాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం చూసుకున్నాం. నేను ప్రతి సంవత్సరం చెప్పేది ఏంటంటే 10, 20, 26 ఏమని చెప్తా, కానీ ఈ సంవత్సరం అయితే అది చెప్పా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనకి ఎరువుల రేట్ చాలా వరకు రేట్లు అయితే పెరగడం జరిగింది. 10, 20, 26 రేట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే 2200 వరకు అయితే ఉంది. సో అంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కూడా ఉంది కాబట్టి సో కొద్దిగా మనమైతే తక్కువ రేట్లే సాధారణంగా ఈ మంచి ఆప్షన్ కనుక అంటే మరీ తక్కువ రేట్ కాకుండా మరీ ఎక్కువ రేట్ కాకుండా మనమైతే డిఏపి అనేది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. డిఏపి ప్రజెంట్ రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే 1350 రూపాయలు, కానీ మార్కెట్లో మీకు 1500 నుంచి 1600 రూపాయలు అయితే దొరికిపోతుంది. 1500, 1600 అయితే ఇస్తూ ఉన్నాం ప్రజెంట్ డిఏపి వచ్చేసి. సో డిఏపి మీరు 1600 తీసుకోవచ్చు. ఆ తర్వాత యూరియా అనేది బుకింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు బుకింగ్స్ అయితే యూరియా కూడా అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే బుకింగ్ చేసుకోండి. యూరియా వచ్చేసి మనకు 20 కేజీలు తీసుకోండి. డిఏపి వచ్చేసి ఒక బ్యాగ్ తీసుకోండి. అంటే డిఏపి వచ్చేసి 50 కేజీలు, ఇది ఒక 20 కేజీలు ఎకరానికి అయితే మీరైతే చల్లుకోండి అనమాట. ఎప్పుడు అనుకుని చూసుకున్నట్లయితే మీ కలుపు చనిపోయిన తర్వాత 15 రోజులప్పుడు కొడితే ఇది 25 రోజులప్పుడు అయితే మీరైతే ఈ అడుగు మందు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. సో పైన వేయకుండా మీరు గుంటుక సహాయంతో భూమి లోపల పడితే ఖచ్చితంగా ఏదైతే డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు సరిగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. గుంటుక సాయంతో లోపల వేయాలి. లేదంటే ఇప్పుడు ఏంటంటే మనకు సీడర్స్ కూడా రావడం జరిగింది. సీడర్స్ అంటే సాధారణంగా మనము సైకిల్ సీడర్స్తో కూడా దొబ్బుతా పెడితే కింద లోపల పడుతూ ఉంటుంది. లేదంటే మనకు విల్ సీడర్స్ కూడా రావడం జరిగింది. అవి కూడా మనకు దాంతో కూడా ఫర్టిలైజర్ అయితే వేసుకోవచ్చు. అట్లా భూమి లోపల పడితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మంచిగా తేమున్నప్పుడు మీరైతే ఈ డిఏపి యూరియా వేసుకుంటే ఇంకా చాలా బాగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇదైతే మీరైతే గమనించండి. ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది చేసిన తర్వాత సాధారణంగా ఇప్పుడు 25 రోజులప్పుడు మీరు డిఏపి యూరియా వేసారనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఒక 4 డేస్కు అంటే 28 నుంచి 29, 30 రోజులప్పుడు ఖచ్చితంగా ఒక బెస్ట్ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే యూరియా డిఏపికి వాడినప్పుడు మనం కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడినప్పుడు ఏదైనా ఎరువు కింద అడుగు మంది వేసినామనుకోండి ఖచ్చితంగా పేస్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 4 డేస్కే మీరైతే ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే నేను ఈ సంవత్సరం చెప్పేది ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ కూడా మనము చాలా వరకు మంచి స్ప్రేలు అయితే చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి మీకు తక్కువ రేట్లో మంచి స్ప్రేల షెడ్యూల్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ స్ప్రేలో మాత్రం మీరు ఖచ్చితంగా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వెలాక్స్ అనే మందు ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇది 650కి 250 ml ఎకరానికి సరిపోతుంది. 6 పంపులు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 6 పంపులు 650 రూపాయలకు మీరు ఒక ఎకరానికి అయితే సరిపోతుంది. సో అతి తక్కువ ధరలో మీరు దీంట్లో కాంబినేషన్ కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని నేనైతే చెప్తా. ఒకవేళ మీరు యొక్క గ్రోత్ అనేది చాలా వరకు స్లో ఉంటే కనుక మీరైతే ఇందులో ఏదైనా న్యూట్రియంట్స్ మ్యాక్స్ లాంటిది కలుపుకోవచ్చు. లేదంటే 319 వాటర్ సోటబుల్ది ఎకరానికి కేజీ తీసుకుంటే సరిపోతుంది. సో దీంతో మనకు వెలాక్స్తో ఏమేమి కంట్రోల్ అవుతుంది కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు జీడ అంటే పేనుబంక అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆకు కొద్దిగా ముడతా ఉంటుంది కాబట్టి సో తెల్లదోమ పచ్చదోమ కూడా చాలా మంచిగా క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ వెలాక్స్ అనే మందు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మీరు తీసుకొని ఖచ్చితంగా స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఇది ఎక్కడ కూడా మీకు ప్రధానంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ కూడా మీకైతే డీలర్స్ ఉంటారు. డీలర్స్ దగ్గర వెళ్ళి మీరైతే తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనము తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాదు, బైన్సా, బేలా కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్లో డీలర్స్ కోసం చూస్తూ ఉంటాం. డీలర్స్ చూస్తూ ఉంటే కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు. మీకైతే ఆ ప్రోడక్ట్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ రైతులకు మీరైతే ఇచ్చుకోవచ్చు. సో ఒకవేళ డీలర్స్ అయి ఉంటే మీరైతే ఈ రైతులు చూస్తూ ఉంటే కూడా ఈ నెంబర్స్ కాల్ చేసి మీరైతే బుకింగ్ చేసుకుంటే కూడా మీకు కార్గో ద్వారా అయితే పంపించడం అయితే జరుగుతుంది. డీలర్స్ మీకు అందుబాటులో లేకపోతే. సో ఇదైతే రైతులు అయితే గమనించండి. ఇది అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అన్నీ పోతాయి అనమాట. ఆల్ క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వెలాక్స్ అనేది బెస్ట్ ఆప్షన్ మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట. సో రైతు సోదరులారా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనమైతే ఈ వీడియోలో సో ఇట్లా మీరు చేసుకుంటే మీ యొక్క మళ్ళీ ఆ తర్వాత ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఏం చేయాలని పూర్తి వరకు నేనైతే నెక్స్ట్ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తుండండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఉంటా. బాయ్.